ఇప్పుడు మేల్ ఇన్‌ఫర్టిలిటీకొస్తే రెగ్యులర్‌గా మీరు చూస్తున్న ఇష్యూస్ ఏంటి ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో ఏంటి అనంటే శుక్ర కణాలు స్పెర్మ్స్ కౌంట్ తక్కువుండడం హ్మ్. ఆర్ వాటి మొటిలిటీ తక్కువుండడం. దీనికి చాలా కారణాలు మనం చెప్పుకోవచ్చు. హ్మ్. ఈ అంటే ఇన్ టుడేస్ ఎరా ద లేట్ ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ హ్మ్. ఇస్ వన్ థింగ్ అండ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ ఒకటి అండ్ డైటరీ చేంజెస్. లాట్ ఆఫ్ వి ఆర్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఫుడ్స్ విచ్ ఆర్ లో ఇన్ గుడ్ న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ తక్కువున్న ఫుడ్స్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము. హ్మ్. వీటన్నిటి ద్వారా అండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో మళ్ళీ ఇంకోసారి స్మోకింగ్ ఓకే. ఆర్ టొబాకో రిలేటెడ్ ఏదైనా ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఔట్‌సైడ్ పొల్యూషన్ ద్వారా వీటన్నిటి వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. హ్మ్. ఓవరాల్ ఇన్‌ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైజ్. మేల్, ఫీమేల్ కంబైన్డ్ ఇద్దరిని కలిపి. ఈవెన్ హ్మ్. మేల్స్‌కి డ్యూరింగ్ త్రూ ఔట్ ద లైఫ్ టైమ్ దే విల్ కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ స్పెర్మ్. హ్మ్. ఈవెన్ మన మగవాళ్ళు ఈవెన్ 70 ఏజ్‌లో కూడా దే కెన్ హావ్ చిల్డ్రన్. అన్నీ నార్మల్‌గా ఉంటే. బట్ ఫీమేల్ ఏంటంటే అరౌండ్ 35 ఇయర్స్ తర్వాత ఎగ్స్ అనేవి అయిపోతాయి ఫీమేల్‌లో. ఈవెన్ 40 తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హావ్ దేర్ ఓన్ చిల్డ్రన్ ఆడవాళ్ళకు.